పెంచేస్తాడు. ఈ దర్శకుడి చేతిలో పడితే ఎవరైనా రాజుగా మారాల్సిందే. ఆయనే దర్శక ధీరుడు రాజమౌళి. ఎన్టీఆర్ మొదలుకొని సునీల్ వరకు ఎందరో జక్కన్న చేతుల్లో పెద్ద కథానాయకులుగా ఎదిగారు. ఈగలాంటి అల్ప జీవితోనూ సంచలనాలు సృష్టించడం అతడికే సాధ్యం. అనితర సాధ్యుడు జక్కన్న పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాజమౌళి మగధీరులపై ఓ లుకేద్దాం. నువ్వు నీ బాధ పెద్ద రౌడీలు అనుకుంటున్నారా? నువ్వు గుండా అయితే నీకన్నా పెద్ద గుండరా? నువ్వు రౌడీ అయితే నీకన్నా పెద్ద రౌడీని. నేనెవరో తెలుసా? హంతకుణ్ణి. నేను రోజు కాలేజ్కి ఎక్కడ చూస్తానో తెలుసా? సెక్టర్ జైలించరా. రాజమౌళి హీరోలు అనగానే ముందుగా ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలి. తన కథానాయకుల్లో జక్కన్నకు బాగా నచ్చిన హీరో ఈతడే. తారక్ తొలి చిత్రం నిన్ను చూడాలని మంచి పేరు తెచ్చిందే తప్ప మాస్ ఫాలోయింగ్ ను అందించలేదు. సరిగ్గా అదే సమయంలో రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 వెండితెరపై సంచలనమనే చెప్పాలి. ఈ సినిమాతో ఒక్కసారిగా ఎన్టీఆర్ ఇమేజ్ మారిపోయింది. రాజమౌళి తన రెండో చిత్రాన్ని సైతం యంగ్ టైగర్ తోనే రూపొందించడం విశేషం. కేరళ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెరకెక్కిన సింహాద్రి టాలీవుడ్ రికార్డులని తిరగరాసింది. ఎన్టీఆర్ ఇమేజ్ ని ఆకాశానికెత్తి టాప్ హీరోగా మార్చింది. ఈ కథానాయకుణ్ణి అన్ని కోణాల్లో చూపించి జక్కన్న టాప్ డైరెక్టర్ అయ్యాడు. సింహాద్రి తరువాత వరుస పరాజయాలు యంగ్ టైగర్ ను పలకరించాయి. అలాంటి సమయంలో రాజమౌళి సోషియో ఫ్యాంటసీ చిత్రం యమదొంగ మరో విజయంగా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని కొత్త లుక్ లో చూపించి ఆకట్టుకున్నాడు. ఏ కథానాయకుడితోనూ రెండో చిత్రం చెయ్యని జక్కన్న తారక్ తో 3 సినిమాలు చెయ్యడం విశేషం. వీళ్ళిద్దరి 4వ ప్రాజెక్ట్ రావడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడధికుడు నరుడధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వెళ్లతో సైతం పెకలించి వేసదా? మొక్కులు పొందే ముక్కొట్టి దేవతలు, దిక్కున నెలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడాని హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా? వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్? చిరుతతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తొలి చిత్రంతో పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడనగానే చెర్రీ స్టార్ కావడం ఖాయమన్నారు. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఫ్యాంటసీ ప్రేమ కథ మగధీర తెలుగు చలనచిత్ర రికార్డులను తిరగరాసింది. యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. శభాష్!
నాకు ప్రాణభిక్ష పెడతావా? వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహాత్, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. రామ్ చరణ్ శతధ్రువ వంశ యోధుడిగా కాలభైరవ పాత్రలో అద్భుత అభినయాన్ని ప్రదర్శించిన, హర్ష క్యారెక్టర్లో సహజత్వాన్ని చూపించిన అది రాజమౌళి ఘనతే. ఎటువంటి అంచనాల్లేని కుర్రోణ్ణి స్టార్ హీరోని చేసే సత్తా దర్శక ధీరుడికుందని మగధీర నిరూపించింది. చాలా షేర్ ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? శభాష్, శభాష్. భైరవా, ఇంతకాలం నా పేరు వింటే రాజ్యాన్ని అప్పగించి లొంగిపోయిన రాజుల్ని, నే కన్నెర్ర చేస్తే యుద్ధం చేయకుండానే పారిపోయిన సైన్యాన్ని చూశాన్రా. గుండె తెగుతున్నా లెక్క చేయకుండా శత్రువు గొంతు చీల్చే రోషాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులామైపోయాడు. ప్రభాస్తో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సంచలన విజయం సాధించింది. యంగ్ రెబల్ స్టార్ ను మాస్ ప్రేక్షకులకు చేరువ చేసింది. ఈ చిత్రంతో ఈ కథానాయకుడి రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రభాస్ కెరియర్ లో అతిపెద్ద హిట్ ఛత్రపతి. ఈ చిత్రం తర్వాత అనేక విజయాలు లభించిన రాజమౌళి సినిమా స్థాయిని అందుకోలేకపోయాయి. ఎవడొకడి కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నా. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. ఎన్టీఆర్ తరువాత రాజమౌళిని అమితంగా ఆకర్షించింది ప్రభాస్. విశ్వామిత్ర క్రియేషన్స్ కోసం విశ్వామిత్రుడి పాత్రలోనూ రెబెల్ స్టార్ నటించడం విశేషం. త్వరలో మరోసారి ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. జక్కన్న తదుపరి ప్రాజెక్ట్ ఈ కథానాయకుడితోనే చేయబోతున్నాడు. ఈ చిత్రంతో ప్రభాస్ రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.